నటరత్న శ్రీ నందమూరి తారక రామారావు, దర్శకరత్న దాసరి నారాయణరావుల కాంబినేషన్ లో మొత్తం 5 సినిమాలు రూపొందాయి. వీరి కాంబినేషన్ లో రూపొందిన ఆ 5 సినిమాల వివరాలు తెలుసుకునే ముందు ఒక విషయం తెలుసుకుందాం. 1970వ సంవత్సరంలో ఏ భీమ్ సింగ్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ ఒక చిత్రంలో నటించారు. ఆ చిత్రం పేరు ఒకే కుటుంబం. ఆ చిత్రానికి దాసరి నారాయణరావు కో డైరెక్టర్ గా పనిచేశారు. ఆ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉండగా డైరెక్టర్ భీమ్ సింగ్ కి హిందీ సినిమా అవకాశం రావడంతో దాసరి నారాయణరావు ఆ చిత్రాన్ని డైరెక్ట్ చేసి పూర్తి చేశారని సమాచారం. ఆ విధంగా దాసరి నారాయణరావు డైరెక్టర్ గా తాతామనుడు చిత్రం తీయక ముందే ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇక ఎన్టీఆర్ దాసరి నారాయణరావు కాంబినేషన్ లో వచ్చిన ఆ 5 సినిమాల వివరాల్లోకి వెళ్దాం. 1వ చిత్రం మనుషులంతా ఒక్కటే. ఇది ఎన్టీఆర్ నటించిన 244వ చిత్రం. జమున, మంజుల హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 1976వ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ విడుదలైంది. ఆదిత్య చిత్ర పతాకంపై నిర్మాతలు దుడ్డు వెంకటేశ్వరరావు, వి మహేష్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాతలలో ఒకరైన వి మహేష్ ఈ చిత్రానికి కథను అందించగా, దర్శకరత్న దాసరి నారాయణరావు సంభాషణలు రాశారు. సాలూరి రాజేశ్వరరావు ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ చిత్రంగా నిలిచింది. 2వ చిత్రం సర్కస్ రాముడు. ఇది ఎన్టీఆర్ నటించిన 276వ చిత్రం. సుజాత, జయప్రదలు ఎన్టీఆర్ కు జోడీగా నటించిన ఈ చిత్రం 1980వ సంవత్సరం మార్చి 1వ తేదీ విడుదలైంది. కేసీ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కోవై చెలియన్ నిర్మించిన ఈ చిత్రానికి ఆర్కే ధర్మరాజు కథను అందించగా, దాసరి నారాయణరావు సంభాషణ రాశారు. కెవి మహదేవన్ సంగీత సారథ్యం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ చిత్రంగా నిలిచింది. 3వ చిత్రం సర్దార్ పాపారాయుడు. ఇది ఎన్టీఆర్ నటించిన 280వ చిత్రం. శారద, శ్రీదేవులు ఎన్టీఆర్ జోడీగా నటించిన ఈ చిత్రం 1980వ సంవత్సరం అక్టోబర్ 30వ తేదీన విడుదలైంది. శ్రీ అన్నపూర్ణ ఇంటర్నేషనల్ బ్యానర్ పై నిర్మాత క్రాంతి కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కథా మాటలు దాసరి నారాయణరావు రాయగా, పాలగుమి పద్మరాజు, క్రాంతి కుమార్ కథా సహకారం అందించారు. చక్రవర్తి సంగీత సారథ్యం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 4వ చిత్రం విశ్వరూపం. ఇది ఎన్టీఆర్ నటించిన 287వ చిత్రం. జయసుధ, అంబిక ఎన్టీఆర్ కు జోడీగా నటించిన ఈ చిత్రం 1981వ సంవత్సరం జూలై 25వ తేదీ విడుదలైంది. కవిరత్న మూవీస్ బ్యానర్ పై కె భానుప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కథా మాటలు దాసరి నారాయణరావు అందించిన ఈ చిత్రానికి చక్రవర్తి సంగీత సారథ్యం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ చిత్రంగా నిలిచింది. 5వ చిత్రం బొబ్బిలి పులి. ఇది ఎన్టీఆర్ నటించిన 294వ చిత్రం. శ్రీదేవి, జయచిత్ర హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 1982వ సంవత్సరంలో జూలై 9వ తేదీ విడుదలైంది. విజయమాధవి కంబైన్స్ బ్యానర్ పై వడ్డీ రమేష్ నిర్మించిన ఈ చిత్రానికి కథా మాటలు దాసరి నారాయణరావు అందించగా, జేవి రాఘవులు సంగీత సారథ్యం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు, దర్శకత్వం దాసరి నారాయణ గారు. వీరి కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద క్రేజిక్ కాంబినేషన్. వీరి కాంబినేషన్ చిత్రం విడుదలైందంటే అభిమానుల్లో విపరీతమైన అంచనాలు ఉండేవి. ఏఎన్ఆర్ గారికి ప్రేమాభిషేకం వంటి ఇండస్ట్రీ హిట్ అందించిన దాసరి నారాయణ గారు ఏఎన్ఆర్ గారు నటించిన చాలా చిత్రాల్లో ఆయన పక్కన కో ఆర్టిస్ట్ గా కూడా నటించడం విశేషం. 80వ దశకం వరకు వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు అన్ని కూడా మ్యూజికల్ హిట్స్ గా నిలవడం విశేషం. వీరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలకు చక్రవర్తి గారు 7 చిత్రాలకు సంగీతం అందించగా, ఆ 7 చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూలను రాబట్టమే కాదు, మ్యూజికల్ హిట్స్ గా కూడా నిలిచాయి. వీరిద్దరి కాంబినేషన్ లో మొత్తం 19 చిత్రాలు విడుదల కాగా, వాటిలో 13 చిత్రాల్లో జయసుధ గారే హీరోయిన్ కావడం విశేషం. అంతేకాదు వాటిలో 4 చిత్రాల్లో ఏఎన్ఆర్ గారు ద్విపాత్రగా పోషించారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు, వాటి వివరాలు ఏంటో మనం ఒకసారి చూద్దామా. ఏఎన్ఆర్ గారు, దాసరి నారాయణరావు గారు వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన మొట్టమొదటి చిత్రం దేవదాసు మళ్ళీ పుట్టాడు. వాలిశ్రీ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి సాలూరి రాజేశ్వరరావు గారు సంగీతాన్ని అందించగా, శ్రీనివాసులు, పాండురంగప్ప ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. 1978 మార్చి నెలలో విడుదలైన చిత్రం అభిమానుల అంచనాలను చేరుకోవడంలో విఫలమైందనే చెప్పాలి. ఏఎన్ఆర్ గారి ఓల్డ్ క్లాసికల్ బ్లాక్ బస్టర్ దేవదాసు చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కింది దేవదాసు మళ్ళీ పుట్టాడు. నెంబర్ 2 రావణుడే రాముడైతే.
లత జయచిత్ర ఏఎన్ఆర్ శాస్త్ర నటించిన ఈ చిత్రానికి సాగర్ రాజేశ్వరరావు గారు సంగీతాన్ని అందించగా ఎన్ఆర్ అనురాధాదేవి ఈ చిత్రాన్ని నిర్మించారు. 1979 ఫిబ్రవరి 16న విడుదలైన చిత్రం బాక్సాఫీస్ వద్ద అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. కమర్షియల్ గా సక్సెస్ గా ఈ చిత్రం మ్యూజికల్ గా పెద్ద హిట్ అయింది. ఏఎన్ఆర్ గారి ఎవర్ గ్రీన్ క్లాసికల్ హిట్ సాంగ్ రవివర్మకే సాంగ్ ఈ చిత్రంలో ఉంది. నంబర్ 3 ఏడంతస్తుల మేడ. చక్రవర్తి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వై అరుణ్ ప్రసన్న నిర్మించారు. జయసుధ సుజాత కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ఏఎన్ఆర్ గారు ద్విపాత్రాన్ని పోషించారు. 1980 జనవరి 11న విడుదలైన చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఏఎన్ఆర్ దాసరి కాంబినేషన్ లో విడుదలైన మొట్టమొదటి హిట్ చిత్రం ఏడంతస్తుల మేడ. 4 బుచ్చిబాబు. అన్నపూర్ణ స్టూడియోస్ పై అక్కినేని నాగార్జున, అక్కినేని వెంకట్ నిర్మించిన ఈ చిత్రానికి జయప్రద కథానాయికగా, చక్రవర్తి సంగీతం అందించిన ఈ చిత్రం 1980 ఆగస్టు 21న విడుదలై బాక్సాఫీస్ వద్ద మరో హిట్ చిత్రంగా నిలిచింది. నెంబర్ 5 శ్రీవాణి ముచ్చట్లు. జయసుధ జయప్రద కథానాయకులుగా నటించిన ఈ చిత్రాన్ని ఎల్ఆర్ అనురాధాదేవి నిర్మించి చక్రవర్తి సంగీతం అందించిన ఈ చిత్రం 1981 జనవరి 1న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. వరుసగా ఏఎన్ఆర్ దాసరి కాంబినేషన్ లో 3 హిట్ చిత్రాలు అందించి హ్యాపీ మెంబర్స్ ప్రేమాభిషేకం, శ్రీదేవి జయసుధ కథానాయకులుగా నటించిన ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతాన్ని అందించగా, అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని వెంకట్, అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ చిత్రం 1981 ఫిబ్రవరి 18న విడుదలై బాక్సాఫీస్ వద్ద ఎంతో హిట్ గా నిలిచింది. ఏఎన్ఆర్ దాసరి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం ఆ రోజుల్లోనే 3,500 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. చక్రవర్తి అందించిన సంగీతం ఈ చిత్రాన్ని మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిపింది. నెంబర్ 7 ప్రేమ మందిరం. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బి రామానాయుడు నిర్మించిన ఈ చిత్రానికి కేవి మహదేవన్ సంగీతాన్ని అందించగా, జయప్రద కథానాయికగా నటించింది. 1981 ఆగస్టు 24న విడుదలైన చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. మ్యూజికల్ హిట్ గా నిలిచిన ఈ చిత్రంలో ఏఎల్ఆర్ గారు ద్విపాత్రాభినయం పోషించారు. నెంబర్ 8 రాగదీపం. జయసుధ లక్ష్మి కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని కొడాలి బోసుబాబు నిర్మించారు. చక్రవర్తి సంగీతం అందించిన ఈ చిత్రం 1982 జనవరి 11న విడుదలై బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. నెంబర్ 9 మేఘ సందేశం. అక్కినేని నటించిన రెండవది చిత్రంగా భారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దాస్ నారాయణరావు గారు స్వయంగా నిర్మించారు. రమేష్ నాయుడు సంగీతం అందించిన ఈ చిత్రంలో జయసుధ జయప్రద కథానాయికగా నటించారు. సెప్టెంబర్ 24, 1982లో విడుదలైన చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని దక్కించుకోలేకపోయింది. విమర్శకుల చేత ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం మ్యూజికల్ గా బాగా హిట్ అయింది. నెంబర్ 10 యువరాజు. జయసుధ సుజాత కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని నాగార్జున, అక్కినేని వెంకట్ అక్కినేని నిర్మించారు. చక్రవర్తి సంగీతం అందించిన ఈ చిత్రం 1982 డిసెంబర్ 29న విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్ చిత్రంగా నిలిచింది. నెంబర్ 11 ఊరంతా సంక్రాంతి. ఏఎన్ఆర్ శాసన జయసుధ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని కొడాలి బోసుబాబు నిర్మించారు. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1983 ఫిబ్రవరి 12న విడుదలై బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి మరో జంటగా కనిపిస్తారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఏఎన్ఆర్ నటించిన ఏకైక మల్టీస్టారర్ మూవీ ఊరంతా సంక్రాంతి. రాముడు కాదు కృష్ణుడు. ఎన్ఆర్ అనురాధాదేవి నిర్మించిన ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతాన్ని అందించారు. జయసుధ రాధిక కథానాయికగా నటించిన ఈ చిత్రం 1983 మార్చి 25న విడుదలై బాక్సాఫీస్ వద్ద మరో హిట్ చిత్రంగా నిలిచింది. ఏఎన్ఆర్ డ్యూయల్ రోల్ చేసిన ఈ చిత్రం మ్యూజికల్ గా చాలా పెద్ద హిట్ చిత్రంగా నిలిచింది. నెంబర్ 13 బహుదూరపు బాటసారి. సుజాత కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని దాసరి నారాయణరావు గారు నిర్మించారు. రమేష్ నాయుడు సంగీతం అందించిన ఈ చిత్రం 1983 మే 9న విడుదలై బాక్సాఫీస్ వద్ద మరో హిట్ చిత్రంగా నిలిచింది. ఏఎన్ఆర్ గారితో దాసరి నారాయణరావు గారు ఈ చిత్రంలో స్క్రీన్ ని షేర్ చేసుకోవడం విశేషం. నంబర్ 14 జస్టిస్ చక్రవర్తి. జయసుధ సుమలత కథానాయకులుగా నటించిన ఈ చిత్రాన్ని దాసరి నారాయణరావు గారు నిర్మించారు. రమేష్ నాయుడు సంగీతం అందించిన ఈ చిత్రం 1984 సెప్టెంబర్ 20గా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ చిత్రంగా నిలిచింది.
కేఎన్ఆర్ గారు జ్యువెలరీలో కనిపించిన ఆఖరి చిత్రం జస్టిస్ చక్రవర్తి. నెంబర్ 15 ఆది దంపతులు జయసుధ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని జేఎస్కే కంబైన్స్ పతాకంపై జయసుధ భర్త నితిన్ కపూర్ నిర్మించడం విశేషం. సత్యం సంగీతం అందించిన ఈ చిత్రం 1986 జూన్ 20 విడుదలై అభిమానుల అంచనాలను అందుకోలేకపోయినా విమర్శకుల ప్రశంసలు మాత్రం అందుకుంది. నెంబర్ 16 ఆత్మ బంధువులు రాధిక జయసుధ కథానాయకులుగా నటించిన ఈ చిత్రాన్ని దాసన్ నారాయణరావు గారు నిర్మించగా చంద్రశేఖర్ సంగీతాన్ని అందించారు. 1987 అక్టోబర్ 1న విడుదల ఈ చిత్రం కమర్షియల్ గా అభిమానులు ఆశించే స్థాయిలో అందుకోలేకపోయింది. అయితే ఏఎన్ఆర్ గారికి మాత్రం ఫిల్మ్ఫేర్ అవార్డులో రెండవసారి ఉత్తమ నటుడు అవార్డును సాధించి పెట్టింది ఆత్మబంధువులు. నెంబర్ 17 బంగారు కుటుంబం రాజ్కోటి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని కె నాగేశ్వరరావు గారు నిర్మించారు. జయసుధ కథానాయికగా నటించిన ఈ చిత్రం 1994 ఫిబ్రవరి 18న విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయ కేతనాన్ని ఎగరవేసింది. ఏఎన్ఆర్ దాసరి కాంబినేషన్ లో విడుదలైన ఆఖరి హిట్ చిత్రం బంగారు కుటుంబం. నెంబర్ 18 మాయా బజార్ పి సూర్యనారాయణమూర్తి నిర్మించిన ఈ చిత్రానికి మాగపల్లి సురేష్ సంగీతాన్ని అందించారు. ఏఎన్ఆర్ సరసన ప్రభ జతగా నటించిన ఈ చిత్రం 1957 లో క్లాసికల్ హిట్ అయిన మాయాబాయ చిత్రానికి అనువాద చిత్రంగా ఈ చిత్రం తెరకెక్కింది. సుమన్ ఆమని మోహన్ బాబు దాసన్ నారాయణరావు మొదలైన స్టార్స్ అందరూ కూడా ఈ చిత్రంలో కనిపిస్తారు. 1996 లో విడుదల ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి చిత్రంగానే పిలువబడింది. టాప్ స్టార్ హీరోయిన్స్ గా వెలువడుతున్న సౌందర్య, రంభ, రోజా, రమకృష్ణ మరియు మాలాశ్రీ ఈ 5 హీరోయిన్స్ పై ఏఎన్ఆర్ గారితో చిత్రీకరించిన డ్యూయట్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచింది. నెంబర్ 19 రాయుడు గారు నాయుడు గారు ఎంఎం కిరవాణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని దాసరి నారాయణరావు గారే స్వయంగా నిర్మించారు. 1997 మే 12న విడుదల ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. ఏఎన్ఆర్ సరసన జయసుధ అతిథి పాత్రలో నటించడం విశేషం. వినోద్ కుమార్ రోజా జంటగా నటించిన ఈ చిత్రంలో రాయుడు గారు నాయుడు గారుగా ఏఎన్ఆర్ దాసరి నటించారు. ఇవన్నీ ఏఎన్ఆర్ దాసరి నారాయణ గారి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు. ఏఎన్ఆర్ గారికి బ్లాక్ బాక్స్ హిట్స్ అందించడమే కాదు మ్యూజికల్ హిట్స్, అవార్డులు, విమర్శకుల చేత ప్రశంసలు కూడా అందించి పెట్టారు. మరి వీరి కాంబినేషన్ గ్రేట్ కాంబినేషన్ కదా.